సార్ ఇప్పుడు జాబ్ చేస్తూ చేస్తూ మ్యూజిక్ డైరెక్షన్ వైపు వచ్చేసారు. బేసిక్గా ఏంటంటే జాబ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మనకి, ఒక ఫ్యామిలీ కాబట్టి అంటుంది. మీ ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తారు? ఇటువంటి సిచ్యువేషన్స్ ఎలా, కొన్ని టఫ్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయగలుగుతారు? అవి ఉంటాయి. స్ట్రగుల్స్ అనేవి కామన్. చాలా టఫ్ సిచ్యువేషన్స్. తను అంతకుముందు స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుంది. అయితే ప్రతిసారి కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు తను జాబ్ చేస్తుండదు. నేను జాబ్ చేసి విడిచిపెట్టి మళ్ళీ మ్యూజిక్లోకి వచ్చిన టైంలో ఆమెకు కూడా ఎందుకో ఆ టైం తను కూడా బ్రేక్ తీసుకునే పరిస్థితి వచ్చేది. సిచ్యువేషన్స్ అలా ఉండేయా? ఆ టైంలో బాగా స్ట్రగుల్స్ బాగా గట్టిగానే ఉన్నాయి. కానీ షీఈస్ నౌ ఎర్నింగ్ సమ్ అమౌంట్ విత్, అంటే ఇంట్లోనే ఉండి బాగా ట్యూషన్స్ పిల్లలు కొన్ని బాధ్యతలు తనకు బరువు తీసుకుంటుంది కనుక ఏదైనా ఆటలు ఇలాగ ప్రస్తుతానికి వెళ్తా ఉంది బాగానే. కానీ చూడాలి, అంటే వన్ ఫైన్ డే విల్ కమ్ డెఫినెట్లీ వెరీ సూన్ ఐ థింక్. ఈ అంటే రిలీజ్కి కూడా మల్టీలింగ్వల్ మూవీస్ ఉన్నాయి. సీతన్నపేట గేట్ అని, అది ఒక 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే డిఫరెంట్ నేమ్స్, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక నేమ్ యాక్చువల్గా. ఓకే. అంటే తప్పదు అలాగా. అంటే యాక్చువల్గా జనరల్గా పాన్ ఇండియా అనుకున్నప్పుడు అంటే అన్ని లాంగ్వేజ్ అనుకుంటే కామన్ టైటిల్ ఉంటుంది, కానీ ఇది ఒక ఏరియా నేమ్. సీతన్నపేట గేట్ అనేది ఒక పర్టికులర్ ఏరియా నేమ్ కనుక ఆ ఏరియాకి అనుగుణంగా అక్కడ పేర్లు మార్చి తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, భోజ్పూరి, తర్వాత నేపాలి, బెంగాలీ కూడా 7 లాంగ్వేజెస్ 8 లాంగ్వేజెస్. అది కొంచెం బాగా రగడ్గా ఉంటుంది, రస్టిక్, ఒక వర్గానికి బాగా కనెక్ట్ అవుద్ది. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా చూసిన ఎవరు 99% కాదు 100% అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అలాంటి ట్విస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అది డెబ్యూ డైరెక్టరే, చాలా స్ట్రగుల్స్ పడి సినిమాని చేసి తీసి వచ్చి ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. ఒక్కొక్కరికి మ్యూజిక్ డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది, కొంతమంది కొన్ని అభిరుచులు కూడా ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్కి. ఇందుట్లో ఇది ఇటువంటి చేస్తే బాగుంటుంది. మీకు ఒక మెలోడీస్ మీరు బాగా చేస్తారు, అలాగే డిఫరెంట్ జోనర్స్, హారరు, థ్రిల్లరు, లేదంటే ఇప్పుడు చెప్పినట్టుగా కంప్లీట్ రా అండ్ రస్టిక్ స్టోరీస్, అంటే లైక్ ఇంకా అది స్లమ్లో అట్లా నడుస్తూ ఉన్న స్టోరీ, అట్లా స్టోరీస్ ఉండేది. మీకు ఎటువంటి స్టోరీ చేసేటప్పుడు అనిపిస్తుంది, అంటే మీ మీ ప్యాషన్ ఎటువైపు ఉంటుంది ఎక్కువ? యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఏ జానర్ అయినా ఏ ఫీల్ అయినా చేయాల్సిందే, అంతే ఇష్టంగా చేయాలి కూడా. ఇప్పుడు సీతన్నపేట గేట్ చేసినప్పుడు అదే ఇష్టంతో చేశా. అంటే దానికి యాక్చువల్గా అది కోవిడ్ లాక్డౌన్ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టి నేను ఒక వెర్షన్, కొంచెం స్టైలిష్ వెర్షన్ చేశా యాక్చువల్గా. చేస్తే ఆ డైరెక్టర్కి రాజ్ కుమార్, తను ఆర్జీవి దగ్గర వర్క్ చేశాను, భైరవ్ గీత ఈ సినిమాకి వర్క్ చేశాను. సార్ నాకు ఇలా వద్దు అన్నాను. అంటే ఇంకా మొత్తం మాసీగా ఒక సౌండ్ మార్చేసుకొని అక్కడ మొత్తం కంప్లీట్ చేశాను. అమృతరామంగా వచ్చినప్పుడు ఒక సాఫ్ట్గా చేయాలి. నేను ఆ టైంలో చెప్పా కదా, 10 టీవీలో వర్క్ చేస్తున్నా. జనరల్గా ఏంటంటే మనం కీబోర్డ్ ప్లేయర్కి అప్పగించి కొంచెం చేస్తూ ఉండాలని అంటాం, కానీ ఆ ప్రాజెక్ట్ నేను అలా అప్పగించలేదు. అంటే ఏది నేను అప్పగించను, పక్కన కూర్చుంటా. ఆ టైం ఏంటంటే నేను మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి వచ్చేవాటికి మన రాము తన స్టైల్లో ఒక రీల్కి కంపోజ్ చేశాడు. చేస్తే తమ్ముడు ఈ సినిమాకి ఇలాగా వద్దు అని చెప్పి ఆపేసి ఒక పూట అంతా కూడా తనకి 2 సార్లు గీతాంజలి సినిమా చూపించా. ఓకే. గీతాంజలి సినిమా చూసి, ఇందులో చూడు తమ్ముడు, హడావుడి లేదు, హెవీగా కొట్టేసింది లేదు, ఎక్కడ అవసరం అక్కడ అలా ఒక సడన్గా ఒక బిట్ వస్తుంది, అరే అనిపిస్తుంది, వెళ్తుంది, అట్లాగే ఉండాలి మన సినిమాకి అని చెప్పి కూర్చోబెట్టి ఇంకా రీల్ బై రీల్ చేసుకుంటూ వెళ్ళాం. బాగా వచ్చింది, వర్కౌట్ అయింది గట్టిగా. తర్వాత ప్రవీణ్ ఐపీఎస్ అని చేసాం. అదొక జానర్, అదొక బయోపిక్, ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్, ఆయన స్ట్రగుల్ అదొక ఫీల్లో ఉంటుంది అట్లా. సో ఏంటంటే అక్కడ ఉండే మూడ్కి అనుగుణంగా మనం మారిపోవటం చేయటం అంతే.
అంటే పర్టికులర్గా ఈ జానర్ అయితే మా అని ఉండదు. కొంతమంది లిరిక్ రైట్స్ మీకు సో ప్లేస్కి వెళ్ళి కూర్చొని రాస్తేనే మాకు ఆలోచనలు వస్తాయి, ఇంతమంది ఎక్విప్మెంట్ మాకు ఇక్కడ చెన్నై నుంచి రావాలి టెక్నీషియన్స్ అంతా, ఇలా నేను మ్యూజిక్ డైరెక్టర్ని చూస్తూ ఉంటా. వాళ్ళు ఏంటంటే ఒక టీం మొత్తాన్ని ఒక వ్యాన్లోనో దేంట్లోనో ఫ్లైట్ టికెట్లు వేసి పిలిపించి స్టూడియోలో కూర్చోబెట్టి ఒక 50 మంది 100 మందిని పెట్టేసి వాళ్ళతోనే చేస్తారు. అవును. అలా మీకు నేను అడిగేది అలా ఏమన్నా పర్టికులర్గా వీళ్ళతోనే చేయగలను ఇలా 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 ఏమన్నా అదేం లేదు. యూ కెన్ మనం చెప్పగలిగితే మనకేం కావాలన్నది మనం క్లియర్గా చెప్పగలిగితే మనకి ఎవరితోనే చేయించుకోవచ్చు. బేసిక్ ఏంటంటే స్కెల్టన్ వర్క్ అంటే మనకి ఏదైతే బేసిక్ వర్క్ అదన్నీ కూడా ఇప్పుడు కీబోర్డ్ ప్రోగ్రామింగ్ పక్కన పెడితే మిగతా అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సెకండరీ, తర్వాత వచ్చేది మనం వాళ్ళందరితో వేరేగా రికార్డ్ చేస్తాం. కానీ బేసిక్ మన స్కెల్టన్ వర్క్ తర్వాత మనకి మన పాటలాగా వచ్చిందా, మనం అనుకున్న ఫీల్ వచ్చిందా, బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో వీటిలో వచ్చిందా అనేది కీబోర్డ్ దగ్గరే మనకి డిసైడ్ అయిపోతుంది. కనుక నాకు రామ్ ఈజ్ ఇనఫ్. నాకు రామ్ చాలు. నన్ను అర్థం చేసుకోగలరు. నేను మనసులో ఏమనుకుంటున్నాను తనకు తెలుస్తుంది. ఈవెన్ నేను ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ చేస్తాను ఒక ట్యూన్ వింటాం. నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే తమ్ముడు అసలు ఏమైనా విన్న పాటలా ఉందా ఆల్రెడీ, లేకపోతే కొత్తగా మన విన్న పాట స్వరాలు కానీ ఏం టచ్ కలం అవ్వట్లేదు అన్న, ఈ లైన్ ఏమైనా మారుద్దామా అనేది అడిగితే అన్న అంతే అన్న కరెక్టే, లేకపోతే లేదన్న బాగుంది, ఎట్లా తను చెప్తాను. మీ సాంగ్స్ అన్ని ఫ్రెష్గానే ఉంటాయి. నేను చూస్తా. ఎందుకంటే ఒకప్పుడు అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఏదన్నా విన్న పాటలాగా ఉంది లేకపోతే ఎత్తేసారు అనుకున్న అనేవాడిని. అటువంటిది నేను చేస్తే నా ముందు నన్ను నేను క్షమించుకోవాలి, నాకు అంగీకరించే లోపల. కానీ సమ్టైమ్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళకేం సరదా కాదు యాక్చువల్గా ఎత్తి చెయ్యాలని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఎత్తే ఇస్తారు. ఈ టైప్ సాంగ్ కావాలని అంటే చచ్చినట్టు కొట్టాల్సిందే అంతే. బేసికల్గా అదే మీరు చెప్పినట్టు గతంలో కూడా మన పూరి జగన్నాథ్ గారు ఇచ్చేసి ఇదే కొట్టమంటే అదే కొట్టిన డైరెక్టర్లు ఉన్నారు. ఆ తర్వాత దాని ట్రోల్స్ అనేవి వీళ్ళే ఫేస్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్లు. అది డైరెక్టర్ టేస్ట్ బట్టి వీళ్ళు చేయక తప్పదు. అవి ఉంటూనే ఉంటాయి సార్ మన సార్. ఇప్పుడు టోటల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది సార్? కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు తక్కువనే చెప్పాలి. అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఒక మాదిరి సినిమాలతోనే ఎటుకు రావాలి. ధైర్యం చేయడం ఇన్ ద సెన్స్ ఇక అవకాశం ఇస్తే ఏం చేస్తాడో ఎలా ఉంటుందో అనే ఇది ఉంటుంది. సో ఒక రేంజ్ ఉన్న హీరోస్ కానీ వాళ్ళు కూడా ఒక సర్టన్ టీము ఆ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎక్కడ అయినా, ఇక్కడ తమిళ అయినా తెలుగు అయినా కన్నడ అయినా అంటే సక్సెస్ అండి. ఒకటి ఎవరికైనా కూడా ఒక హిట్ వచ్చిన తర్వాత వాడి మీద దృష్టి పడుతుంది. మనం అంతవరకు ఎంత గొప్పగా చేసినా కూడా మనం చెప్పుకోవాలి తప్ప జనం ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ పీపుల్కి రీచ్ అయ్యే వరకు కూడా అందరూ స్ట్రగుల్ పడాల్సిందే. అది రీచ్ అయిన తర్వాత కూడా ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు ముందుకు రాగలగాలి. అవును, ఓకే అది బాగుంది కానీ మనం రిస్క్ చేయగలమా? ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉంది అన్నట్టు ఉంటుంది. అది ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కడైనా కూడా ఉన్నాయి. కానీ మనకి హిందీలో ఈ మధ్య కొంచెం మారిందని చెప్పాలి. అంటే ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండట్లా. నేను ఒక పాట చేసింది, నా పాట నచ్చితే ఆ పాట నా ఒక పాట ఇస్తారు, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో పాట ఇస్తారు. అట్లా హిందీలో ఎక్కువ ఉంది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు చేస్తారు. కానీ ఇక్కడ ఇంకా మేబీ సింగిల్ కార్డ్ అని చెప్పుకోవడం కూడా ఫ్యాషన్ తెలుగులో. సింగిల్ కార్డ్ చేసే అని చెప్పుకోవడం ఈవెన్ లిరిసిస్ట్ అయినా సింగిల్ కార్డ్ అంటే ఒక ఇది ఉంటుంది. డిఫరెంట్ మోడ్స్ ఒక పర్సన్ ఒక సినిమాకి ఇవ్వగలిగి అంటే క్యాపబుల్ పర్సన్ అని వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పుడు తెలుగు సినిమాకి సాంగ్కి ఆస్కార్ వరకు వెళ్ళింది సార్. దానివల్ల ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగిందని
మీరు ఫీల్ అవుతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది అనే దానికంటే కూడా, ఎందుకంటే ఆ సినిమా కేవలం అంటే సాంగ్కి ప్లస్ దానికి వచ్చి ఉండొచ్చు, కానీ సినిమాకి అవార్డు కాకపోయినా సాంగ్కి వచ్చింది. సాంగ్ వెళ్ళి వచ్చింది అది. అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఆ సినిమాని తీసుకెళ్ళిన విధానం కానీ, ఆ సాంగ్ పర్టికులర్గా జనాల్లోకి వెళ్ళిన విధానం కానీ, దాన్ని ప్రమోట్ చేసిన తీరు కానీ, అంటే ఒక మేనియా ఉంటుంది కదా, ఆ సాంగ్ అందులో ఉండే ఆ బీట్, ఇంట్రెస్ట్, ఎమోషన్, ఆ ఊపు, ప్లస్ ఆ సాంగ్ సిచ్యుయేషన్ కూడా అట్లాంటిదే. అవును, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ సాంగ్ సిచ్యుయేషన్ ఏదో మామూలు ఊరికే పాట కోసం డాన్స్ చేయడం కోసం కాదు కదా, అక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇది చాలా రకాల ఫీలింగ్స్. సో ఇవన్నీ దాని ఉండి అది. సో అంటే వచ్చింది కనుక మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెరిగిపోతుందని కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడూ ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే సినిమా అనేది, అంటే నేను అనేది అంటే నార్త్ సైడ్ కూడా మన వాళ్ళంటే ఇప్పుడు డెఫినెట్గా కూడా బాలీవుడ్లో ఒక డైరెక్టర్ని కానీ, ఒక టెక్నీషియన్స్ని కానీ డెఫినెట్గా వాళ్ళు మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే మన మేకింగ్ స్టైల్ మారింది, మన సౌండింగ్ మారింది, మనకు అన్నీ మారాయి. ప్లస్ సక్సెస్ రేట్ కూడా మనది మారింది కనుక సందీప్ రెడ్డి వంగ గారిని, ఆయన ఇప్పుడు బాలీవుడ్లో ఆయన ఒక క్రేజ్. ఇంకా రాజమౌళి గారి గురించి చెప్పగల. ఇట్లా సౌత్ అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకొని ఫ్రెష్గా ఒకటి వెళ్ళినా కూడా అక్కడ అవకాశం ఇస్తారు. వింటానికి అయితే అవకాశం ఉంది. ఇంతకుముందు దగ్గర కూడా రానిచ్చేవారు కదా. అది ఫస్ట్ ఆర్జీవీ నుంచి కొంత స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు పీక్స్లో. ఈ ఇయర్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మాకోసం మీ డైరెక్షన్లో, మ్యూజిక్ డైరెక్షన్? ఇప్పుడు 2-3 పెద్ద ప్రాజెక్టులు, పెద్ద బ్యానర్స్ ఉన్నాయి యాక్చువల్గా. అయితే నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అది అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పగలుగుతా. కానీ డెఫినెట్గా ఈ ఇయర్ మంచి వస్తున్నాయి. అంటే రిలీజ్కి ఒక 3 సినిమాలు ఉన్నాయి. మద్రాసి గ్యాంగ్ అని తెలుగు, తమిళ్, హిందీ. తర్వాత సీతన్నపేట గట్ మల్టీలింగ్వల్, నటన సూత్రధారి అని ఒక 2 లాంగ్వేజెస్. తర్వాత అరణ్యవాసం, అహిరావణ అనే సినిమా, ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్స్ లాగా ఉన్నాయి. అవి టైటిల్స్ అన్ని కొద్దిగా ఇన్నోవేటివ్ టైటిల్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కొంచెం పెద్ద హీరోస్తో వాటితో డిస్కషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా. డైరెక్టర్ అంటే నేను కంపల్సరీగా వర్క్ చేసే అవకాశం ఉండే డైరెక్టర్స్ కనుక నేను అలా చేయబోతున్నా. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్ ఉన్నాయి. అయితే స్టార్టింగ్ నేను శివ అని నేను స్క్రీన్ నేమ్ ఇప్పుడు ఎన్ఎస్ ప్రసూ కదా. ప్రసాద్ అమృతరామ నుంచి నా స్క్రీన్ నేమ్ మారింది. అంతకుముందు శివగానే పరిచయం, నాకు శివ గారు ఇప్పుడు ప్రసాద్ గారు. అంతకుముందు శివానందిగా మన పేరు, ఇప్పుడు ఎన్ఎస్ ప్రసూ అనే పేరుతో యాక్చువల్గా అమృతరామం నుంచి వస్తున్నాం అన్నీ కూడా. ఎనీహౌ సార్, మిమ్మల్ని మా స్టూడియోకి వచ్చి మంచిగా మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేయబోయే ప్రాజెక్ట్స్ చాలా మనసు విప్పి చాలా ఫ్రీగా మాట్లాడారు. ఈ ఇయర్ అయితే కంపల్సరీగా మీ ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ అయ్యి మళ్ళీ మీ నెక్స్ట్ సక్సెస్ఫుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కలిసి ఆ మూవీ గురించి మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ తెలుగు నాట్యం స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఎన్ఎస్ ప్రసాద్ మా శివ గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మేము మాట్లాడుకున్న మూవీస్ కూడా ఆల్రెడీ మీరు సాంగ్స్ వినే ఉంటారు, బట్ దానికి శివ గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలీదు. ఒకసారి మీరు ఆ సాంగ్స్ వినండి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ మెలోడియస్కి, ఆ మెలోడీ సాంగ్స్కి ఎట్ ద సేమ్ టైం ఒక్కడే మిగిలాడు. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైతే ఉందో, బిట్ సాంగ్, ఇవన్నీ ఒకసారి వినండి. సార్ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. మీరు డెఫినెట్గా ఆ టైంలో మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తాను. అప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగారంటే అప్పుడు మీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్స్ నేను తీసుకుని అడుగుతాను. ఇప్పుడు నా క్వశ్చన్స్ అడిగాను. సార్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఈ ఇయర్లో ఇంకోసారి మనం కలిసి మన ప్రేక్షకులకి మన సక్సెస్ గురించి పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.